ఒకసారి మీరే ఆలోచించండి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ప్రపంచం అంతా ఇంత అడ్వాన్స్డ్‌గా ముందరికెళ్తుంది. కానీ ఇంకా కొన్ని చోట్ల మాత్రం ఒక పాత పద్ధతిలో మనుషులు బతుకుతున్నారు ఇవాళ. తెలంగాణలో ఒక వ్యక్తి ప్రాణాలే తీసేసింది. ఒక యువతి ప్రాణాలు తన సొంత భర్తే కత్తితో దారుణంగా పొడిచి చంపేశాడు ఇవాళ. కేవలం కట్నం ఇవ్వలేదని చెప్పేసి. మాదాపూర్ విలేజ్లో నిన్న మార్నింగ్ అవర్స్లో ఒక మర్డర్ జరిగింది. అది డౌరీ డెత్ మర్డర్, అంటే కట్నం కొరకు చంపిన మర్డర్. అది ఈ కోర్టులలో జరిగింది. చనిపోయిన వ్యక్తి పేరు, ఆ యువతి పేరు వైష్ణవి. తను కూడా ఒక యూట్యూబరే. సుమారు ఒక 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు ఆమెకి. అండ్ ఈమె పెళ్లి చేసుకుంది కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంది ఒక గుళ్ళో. వైష్ణవి అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్. తనకి ఒక సుమారు 50,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఫ్యామిలీ బ్లాగ్స్ చేసుకుంటూ ఉండేది తను. ఆల్మోస్ట్ ఒక 10 నెలల క్రితం హరిబాబు అనే వ్యక్తితో ఈమె ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2025 మే 29న వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు ఒక గుళ్ళో, చిన్న గుళ్ళో. ఇక్కడ మ్యారేజ్ కి ముందు వైష్ణవి వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి మేము ఏ కట్నం ఇవ్వము అని చెప్పేసి చెప్పారు వాళ్ళు. సో వీళ్ళ మ్యారేజ్ తర్వాత సిచ్యువేషన్ కంప్లీట్ గా చేంజ్ అయింది. హరిబాబు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళని పిలుచుకోలేదని చెప్పేసి వైష్ణవి వాళ్ళ ఇంట్లోనే వీళ్ళు ఉండాల్సి వచ్చింది కొద్ది రోజులు. ఒకనొక రోజు వైష్ణవి వాళ్ళ ఫాదర్ దుర్గా ప్రసాద్ గారు ఆయన చెప్పిన ప్రకారం హరిబాబు గారు ఫస్ట్ 5 లక్షలు అడిగారు. అప్పుడు కూతురు జీవితం బాగుండాలి అని చెప్పి 5 లక్షలు డబ్బులు కాకుండా ల్యాండ్ కొని ఇచ్చారు. కానీ అక్కడతో ఆ ప్రాబ్లం ఎండ్ అవ్వలేదు. వైష్ణవి హస్బెండ్ మళ్ళీ ఇంకొకసారి 5 లక్షలు కావాలని చెప్పి డిమాండ్ చేశాడు. నాకున్న సమస్యలను నేను క్లియర్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంకొకసారి మళ్ళీ 5 లక్షలు అడిగాడు వైష్ణవి హస్బెండ్. ఇంకా వైష్ణవి వాళ్ళ ఫాదర్ నాన్నగారు ఏం చెప్పారంటే పిల్లలు పుట్టాక ఇస్తాము అని చెప్పేసి చెప్పారు. అయినా కూడా వినకుండా వైష్ణవిని చాలా హెరాస్మెంట్ చేసేవాడని చెప్పేసి అప్పటికే ఈ వైష్ణవి 3 months ప్రెగ్నెంట్. పోలీసులు చెప్పిన ప్రకారం హరిబాబు వాళ్ళ మదర్ అండ్ బ్రదర్ కూడా కట్నం కోసం బాగా ప్రెజర్ చేశారని చెప్పేసి చెప్తారు. అమ్మ నాన్న వాళ్ళ అమ్మ తర్వాత బ్రదర్స్ వాళ్ళు కట్నం కావాలి, వేరే దగ్గర అయితే కట్నం వచ్చేది, కట్నం కావాలనే దాంట్లో గొడవ పడేది. ఎర్లీ మార్నింగ్ హరిబాబు తన వైఫ్ వైష్ణవితో రూమ్ లో కత్తితో పొడిచి చంపాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇంకా పోలీసులు చెప్పింది ఏంటంటే ఆమె మీద ఒక కత్తిపోటే కాదు, ఇంకా కత్తితో చేసిన చాలా గాయాలు ఆమె మీద ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. మార్నింగ్ అరౌండ్ 6 PM హరిబాబు వాళ్ళ ఫ్యామిలీతో బైక్ మీద వెళ్ళడం చూసి కొద్ది నిమిషాల తర్వాత వైష్ణవి రూమ్ లోకి వెళ్ళి చూస్తే తను బ్లడ్ పోతూ కనపడింది. తను వెంటనే తనని అటు హాస్పిటల్ కి తీసుకెళ్తే డాక్టర్స్ అప్పటికే చనిపోయింది, షీఈ్ నో మోర్ అని చెప్పి చెప్పారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న డిఎస్పీ రాములు గారు ఏం చెప్తున్నారో మీరే వినండి ఒకసారి. కావాల్సుకుని ఆమెను చంపాలనే ఉద్దేశంతో వేరే దగ్గర అయితే కట్నం వస్తుందని, అదనపు కట్నం ఏమి ఇవ్వట్లేదనే ఉద్దేశంతో కత్తితోని పొడిచి అదేవిధంగా గొంతు నొక్కి చంపేస్తాడు. ఈ క్రైమ్ తర్వాత హరిబాబు మితాపూర్ ఏరియాలో ఎక్కడో దాక్కున్నాడు. తను యూజ్ చేసిన కత్తి మరియు ఆ బ్లడ్ అంటుకున్న బట్టలని ఒక ఖాళీ ఇంట్లో పడేశాడని చెప్పేసి పోలీసులకు డౌట్ వస్తే అక్కడికి వెళ్ళి వెతికితే హరిబాబు దొరికాడని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఆ నేరంలో ఉపయోగించిన కత్తి, అదేవిధంగా ఆ నేరం చేసేటప్పుడు వేసుకున్న బట్టలు, ఆ బ్లడ్ స్టెయిన్కి సంబంధించిన అవన్నీ కూడా నిన్న రికవరీ చేయడం జరిగింది. ప్రజెంట్ హరిబాబుకి కస్టడీకి పంపించారు. కానీ ఈ కేసులో ఇన్వాల్వ్మెంట్ అయిన హరిబాబు వాళ్ళ మదర్ అండ్ ఇంకా దొరకలేదు అని చెప్పి పోలీస్ టీం ఇంకా వాళ్ళని వెతుకుతూ ఉంది. 2026లో కూడా ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత సొసైటీ ఎంత ఫార్వర్డ్ అయినా కేవలం 5 లక్షల కట్నం ఇవ్వలేదని చెప్పేసి తన సొంత భార్యనే, ప్రేమించిన భార్యని ఇవాళ చంపేసిన ఘటన ఇవాళ మనం హైదరాబాద్ లో చూస్తున్నాం, తెలంగాణలో. తనని మాత్రమే చంపలేదు, తన కడుపులో ఉన్న అసలు ప్రపంచమే చూడండి, ఒక 3 నెలల కేవలం 3 months ప్రెగ్నెంట్ గా ఉన్న బాబుని కూడా లోపలే చంపేశాడు ఈ మనిషి. ఇలాంటి విషయాలు తెలంగాణలో కాదు ఇంకా ప్రపంచం నలుమూలలో కూడా చాలా జరుగుతున్నాయి కూడా. ఇవాళ ఆమెని ప్రేమతో పెళ్లి చేసుకుని డబ్బు కోసం చంపేసిన వ్యక్తి ఈ హరిబాబు. దీని మీద ఒక యాక్ట్ కూడా ఉంది, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ అని చెప్పేసి. మీరు ఈ దుర్మార్గుడి గురించి ఏమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో రాయండి. ఇంకొక వీడియోలో కలుసుకుందాం.